జై గురుదత్త. హలో అందరికీ, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్. మేము ఇవాళ గానుగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామివారి పాదుకలని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అయితే గానుగాపూర్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, మాకు ఎంత టైం పట్టింది, పెట్రోల్ ఖర్చు ఎంత వచ్చింది మొదలైన విషయాలన్నీ లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను, చూపించాను. ఇది షార్ట్ వీడియో, అంటే ఇందులో కేవలం గుడిని మాత్రమే చూపిస్తాను. నేను ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్నీ కావాలంటే లాంగ్ వీడియోలో చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. అలాగే వీడియో చివరిలో ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. మేము వెళ్ళింది జూలైలో, అంటే ఆషాఢ మాసం టైంలో. మేము వీకెండ్లో కాదు, వీక్ డేలో వెళ్ళాము. నిజామాబాద్ నుంచి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 3-4 స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కానీ చాలా వర్షం పడింది. అందుకని మొత్తానికి 4:45కి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. గానుగాపూర్ రీచ్ అయ్యేసరికి 11 అయింది. ఇప్పుడే గానుగాపూర్ రీచ్ అయ్యాము. ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీరు కావాలంటే స్టే చేయడానికి హోటల్స్, లాడ్జెస్, రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మేము రీచ్ అయ్యేసరికి 11 అయిందని చెప్పాను కదా. ముందు భీమా అమృత సంగమం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడే సంగమం దగ్గరికి చేరుకున్నాము. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి సంగమం దగ్గర ఎలా ఉందో చూద్దాము. మేము జూలైలో వచ్చామని చెప్పాను కదా, ఇప్పటికీ వర్షాలు ఇంకా అంతగా పడలేదు, అందుకే నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్, జనవరి మధ్యలో వస్తే నీళ్లు మెట్ల వరకు కనిపిస్తాయి. ఇప్పటికైతే నీళ్లు అక్కడున్నాయి, అక్కడికి నడుస్తూ వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అష్టతీర్థాలు అని 8 తీర్థాలు ఉంటాయి. మనము ఓన్ వెహికల్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా మన వెహికల్ అక్కడికి వెళ్ళదు. ఇక్కడ లోకల్ ఆటోలోనే వెళ్ళాలి. ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 1000 నుంచి 1500 చొప్పున ఛార్జ్ చేస్తారు. ప్రతి తీర్థం దగ్గర వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి ఇంకో తీర్థానికి వెళ్ళాలి. మేము వెళ్ళలేదు, అందుకే ఆ క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేదు. అక్కడ కనిపిస్తోంది కదా, అదే ఔదంబర వృక్షము. అక్కడికి వెళ్దాము. అయితే ఈ క్షేత్రానికి సంబంధించిన చరిత్ర, పురాణ కథనము, అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి గురించి, ఔదంబర వృక్షం యొక్క విశిష్టత, స్వామివారి పాదుకల గురించి అవన్నీ కూడా లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. అవేమీ లేకుండా కేవలం గుడి గురించి మాత్రమే చూడాలనుకున్న వాళ్ళ కోసం ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రావి చెట్టు. ఇక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన శిష్యులకి ప్రవచనం చెప్పేవారట. ఔదంబర వృక్షం దగ్గరికి వచ్చాము. ఈ వృక్షం చుట్టూ గురుచరిత్ర పారాయణ చేయడానికి ఇదిగో ఇలా ఏర్పాట్లు ఉంటాయన్నమాట.
ఇక ఇదేమో ఈ సంగమం దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామివారి గుడి. ఇక్కడ ఆశ్రమాలు అవి ఉంటాయని చెప్పాను కదా, మీరు ఇక్కడ చూస్తున్నది అవధూత ఆశ్రమము. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. బస్టాండ్ పక్కనే, అంటే బస్టాండ్ నుంచి 300 మీటర్ల దూరంలోనే గుడి ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్లో నుంచి వెళ్తే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవాళ రష్ ఎక్కువగా లేదు. మేము ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక పాదుకల దర్శనం టైమింగ్స్ విషయానికి వస్తే పొద్దున్నే 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ 12కి అంటే హారతిస్తారు, ఆ టైంకి మూసేస్తారు. అది అయ్యాక భిక్ష వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 1 గంట నుంచి 2 వరకు స్వామివారి పాదుకలని దర్శించుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా, అది గర్భాలయం. హారతి మొదలయ్యాక భిక్ష ఇస్తారు. ఇక్కడ భిక్ష తప్పకుండా తీసుకోవాలి. ఒక్కసారి గుడి లోపల ప్రాంగణం ఎలా ఉందో చూద్దాము. గుడి లోపల ఒక వృక్షం కనిపిస్తుంది. ఈ వృక్షంపై బ్రహ్మరాక్షసుడు ఉండేవాడట. శ్రీ గురువుని సంగమంలో నుంచి పల్లకిలో తీసుకొస్తున్న సమయంలో పల్లకి పైకి దూకాడు. స్వామివారు అతనికి పూర్వజన్మ స్మృతిని కలగజేసి అతనికి మోక్షం కలిగించారట. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ ఆలయానికి వస్తే నయమవుతుందని, ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పౌర్ణమి, అమావాస్య రోజు వస్తూ ఉంటారు. ఈ దయ్యాలు, మానసిక సమస్యలు పక్కన పెట్టేస్తే ఈ ఆలయానికి వస్తే మన నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఈ ఆలయంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మానసిక సమస్యలు, నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయి. మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలయం ఎంట్రన్స్. ఆ పక్కన అక్కడ ఫ్రీ దర్శనం అని కనిపిస్తోంది కదా, ఆ లైన్లో వెళ్తే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా గుడి చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ షాప్స్. ఇదేంటో, దీన్నేమంటారో, ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ లోపలంతా పార్కింగ్ ఏరియా. ఇటువైపు నుంచి మనం ఎంటర్ అవుతాము, అది పార్కింగ్ ఏరియా. అలా పార్క్ చేసి ఇలా ముందుకొస్తే అది గుడి వైపుకి వెళ్ళే దారి. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాము.
అయితే ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో కాలపురకి ఉంది అని చెప్పాను కదా. అక్కడ చూడదగిన ప్రదేశాలని మరియు బసవేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. పొద్దున్న 4:40కి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఇంటికి రీచ్ అయ్యేసరికి రాత్రి 11:30 అయింది. మీరు ఓన్లీ గానుగాపూర్ దర్శనానికి వెళ్తే ఇంకా ఎర్లీగానే నిజామాబాద్ రీచ్ అవ్వచ్చు. కానీ మేము కాలపురగిలో ఉన్న సైన్స్ సెంటర్, బసవేశ్వర ఆలయం ఇలా చూసాము. అక్కడక్కడే మాకు 3-4 గంటల సమయం పట్టింది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే మాకు రౌండ్ ట్రిప్ అంటే నిజామాబాద్ నుంచి గానుగాపూర్, గానుగాపూర్ నుంచి నిజామాబాద్ అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్లు అయ్యింది. అందుకు గాను 5,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు వచ్చింది. మేము వెళ్ళేటప్పుడు ఏ దారిలో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఏ దారిలో వచ్చామనే డీటెయిల్స్ లాంగ్ వీడియోలో చెప్పాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long, all the fields are gone. Fella stopped me on the street last